బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదంపై అధికారులు గోప్యత పాటించడంపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అలాగే ప్రమాదంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వండి ఆర్టీఓ ఇన్స్పెక్టర్ గురించి ఆరా తీస్తున్నారు. సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం వెనుక కారణాలేంటని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వివాదాస్పద భూముల రికార్డులు కాలిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇక ఆర్డీఓలు హరిప్రసాద్, మురళి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారన్న దానిపై విచారణ సాగుతోంది. ఈ కేసులో పోలీసులు కాల్ డేటా వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏదైతే ఏపీ డీజీ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు బృందాలు తమ పనిని కొనసాగిస్తున్నాయి. మొత్తం 10 బృందాలు తమ దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు రెవెన్యూకి సంబంధించి 5 బృందాలు పనిచేస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయకుండా నిర్లక్ష్యం ఎందుకు వహించారు, సాక్ష్యాలను రూపుమాపడానికి ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు సిఐ పనిచేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే అతిపెద్ద ప్రమాదం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు మొత్తం కాలిపోయిన నేపథ్యంలో అప్పటికప్పుడు అది జిల్లా కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ తెలియజేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిఐ షావలితో పాటు ఏదైతే ఆర్డీఓ హరిప్రసాద్లు ఎందుకు ఈ విషయాన్ని ఉదయం వరకు తెలియజేయలేదు, ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా, ఖచ్చితంగా సాక్ష్యాలు అక్కడ జరిగిన ప్రమాదాన్ని సాక్ష్యాలను రూపుమాపడానికి వీరిద్దరూ తమ సిబ్బంది చేత పనిచేయించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉదయం నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. మరోవైపు ఏదైతే హరిప్రసాద్ కానీ ఆర్డీఓ మురళి కానీ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారు పోలీసుల కంట్రోల్లో ఉన్నారు, వారిని విచారిస్తున్నారు. ఎస్పీతో పాటు ఇతర సిఐడి అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని విచారణ చేస్తున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి క్లూస్ టీమ్స్ పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఉదయం నుంచి 12 గంటల వరకు ఇక్కడే ఉండి వివిధ ఆధారాలను తీసుకున్నారు. మొత్తం ఈ ఏరియాను మొత్తం విజువలైజేషన్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఇదే పని చేస్తున్నారు. దీంతో పాటు రెవెన్యూ అధికారులు మిగతా మండలాల నుంచి రికార్డులను తీసుకొని వస్తున్నారు. అంటే గత 2022 నుంచి ఇప్పటి వరకు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్చారాలను 11 మండలాల నుంచి ఏదైతే తంబలపల్లి, మదనపల్లి, పీలేరు ఈ 3 నియోజకవర్గాలు మదనపల్లి సబ్ డివిజన్లో ఉన్నాయి. అందువల్ల దీనికి సంబంధించిన ఈ 11 మండలాల రికార్డులు మొత్తం తీసుకురమ్మని అధికారులు ఆదేశించిన నేపథ్యం. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. నిన్నటి నుంచి వారు ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా వివాదాస్పద భూములు 22A సంబంధించిన రికార్డులు, వాటిని బదలాయింపు కోసము వాటిని 22A నుంచి తమ భూములను తప్పించమని సిఫార్సు ఏదైతే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, అధికారులు సిఫార్సు చేసినవి, నోట్ ఫైల్స్ మొత్తం ఇక్కడ అధికారులు తెప్పించుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే దీంతో పాటు మరో వివాదం కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా ఏదైతే మదనపల్లిలోని ఒక ప్రముఖ హోటల్ యజమానిని పెద్దిరెడ్డి అనుచరుడు బెదిరించి 15 ఎకరాలు భూమి రాయించుకున్నాడు. ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున వివాదం రేగింది. దానికి సంబంధించి మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులు మాధవరెడ్డి ఇంటి వద్దకు చేరుకొని అతను విచారిస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మరోవైపు ముఖ్యంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే సబ్ కలెక్టర్ కోర్టులో వివాదంలో ఉన్న భూములు రికార్డులను, ఒరిజినల్ రికార్డులను అధికారులు గతంలో తమతో తీసుకున్నారని, అవన్నీ కాలిపోయిన పరిస్థితిలో తమ రికార్డులు లేకపోతే తమ భూముల పరిస్థితి ఏమిటని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదము చాలా వరకు
వివాదాస్పద భూములతో పాటు లిటిగేషన్ ఉన్న భూముల యజమానులు అనేక భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీరందరికీ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వగలుగుతుంది, అధికారులు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆర్డీఓలు మురళీ హరిప్రసాద్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది వీరితో పాటు రెవెన్యూ సిబ్బంది ఎవరైతే వీరందరికీ సహకరించారో ఆ రెవెన్యూ సిబ్బందితో కూడా మాట్లాడుతున్నట్టు సమాచారం. దీంతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏదైతే 2022 నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలన్నింటినీ మొత్తం సిఐడి టీమ్స్తో పాటు అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అటు మదనపల్లి సబ్ డివిజన్తో సంబంధం ఉన్న రెవెన్యూతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని పోలీసు అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నప్పుడు అదేవిధంగా వాటి వివరాలు పూర్తి స్థాయిలో రికార్డులు తయారు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ భూముల వివరాలను పూర్తి స్థాయిలో బయటికి తీసుకొని ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరిగాయి, ఎవరి కోసం అధికారులు పనిచేశారా అన్న అంశంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే సబ్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు కాలిపోయిన నేపథ్యంలో కొంతమంది తమ భూములను వేరే వారికి రాయించే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా డి పట్టా ల్యాండ్ భూముల విషయంలో చాలా వరకు వీటివి కాలిపోయినాయి, వీటిని వేరే వారికి బదలాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మొత్తం 11 మండలాల్లోని రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దనే ఉంది. వీరంతా ఏదైతే విచారణలో పాల్గొంటున్నారో వీరికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాను కూడా అధికారులు బయటకు తీస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ విచారణ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లభించిన వెంటనే ఏదైతే ఆర్డీఓలను తమ అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.